ఆంధ్రప్రదేశ్లో మెంతా తుఫాన్ తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. అయితే మెంతా తుఫాన్ సందర్భంగా రైతులు ప్రజలు నష్టపోయినటువంటి సందర్భంలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి, కొన్ని అవాస్తవాలు అసత్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు పంట నష్టపోయినప్పుడు పరిహారం అందించేందుకు వీలుగా రైతులకు బీమా అందించేవారు. బీమాకు ప్రీమియం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించేది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం మిగిలింది చెల్లించేది. రైతులు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నష్టపోయినప్పుడు ప్రభుత్వం వారికి సహాయక చర్యల్లో భాగంగా నష్టపరిహారం చెల్లించేది. వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు 54 లక్షల మంది రైతులకు బీమా చేయించారు. రైతులు నష్టపోయినప్పుడు దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నష్టపరిహారాన్ని అందించారు. కానీ ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వానాకాలం పంటలకు బీమా లేదు. బీమా లేనప్పుడు ఇలాంటి నష్టాలు వచ్చినప్పుడు రైతులకు ప్రభుత్వమే తమ ఖజానా నుంచి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి, ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుంది కాబట్టి నష్టాన్ని అంచనా వేసే విషయంలో ప్రభుత్వం హేతుబద్ధంగా వ్యవహరిస్తుందా లేదా, హేతుబద్ధంగా వ్యవహరించి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇస్తుందా లేదా ప్రభుత్వం ఆ ఖర్చు నుంచి తప్పించుకోవడానికి అరకొరగా హేతుబద్ధత లేకుండా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బీమాకు సంబంధించిన ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం, వానాకాలం పంటలకు బీమా లేదని ప్రకటించడం, ఆ విధంగా వార్తలు రావడం ఇప్పుడు రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెంతా తుఫాన్ వచ్చిన సందర్భంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి మంచిని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్ని పంటలకు బీమాను కల్పించారు. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. ఫలితంగా రైతులకు ఏ విధమైన నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేది, బీమా కంపెనీల నుంచి పరిహారం వచ్చేది. కానీ ఇప్పుడు వానాకాలం పంటలకు బీమా లేకపోవడం కారణంగా రైతులు ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది ప్రభుత్వం ఎంతవరకు హేతుబద్ధంగా రైతులకు పరిహారం చెల్లిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలినటువంటి సందర్భం. అదే సమయంలో తీర ప్రాంతాల్లో తుఫాను కారణంగా గ్రామాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాలకు గ్రామ సచివాలయాలు కేంద్రాలుగా మారాయి. గ్రామ సచివాలయాల ద్వారా, ఆ వ్యవస్థ ద్వారా మెసేజ్ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించారు. వాతావరణానికి సంబంధించినటువంటి మెసేజ్ను, హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించి వారిని అప్రమత్తంగా ఉండేలా చేశారు. ప్రమాదం నుంచి బయటపడేలా చేయడం జరిగింది. దీనంతటికీ కూడా సచివాలయాలే కారణం. ఆ రోజు సచివాలయాలు ఎందుకు, సచివాలయాల వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ సచివాలయాలను ఉపయోగించే రైతులకు ప్రజలకు మేలు చేసింది. గ్రామాల్లో ఇలాంటి ఒక వికేంద్రీకరణ పరిపాలన లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు. ప్రజలకు సకాలంలో సమాచారం అందేది కాదు. చాలా సచివాలయాలు పునరావాస కేంద్రాలు కూడా మారినటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, వాహనాల ద్వారా రేషన్ అందించే వ్యవస్థ కావచ్చు ఇప్పుడు ఉంటే ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజలకు వేగవంతంగా సహాయక చర్యలు అందేవి, వేగవంతంగా రేషన్ అందేది, వేగవంతంగా ప్రజలకు సమాచారం అందేది. ప్రభుత్వం నేరుగా అక్కడికి వెళ్ళి పనిచేసే అవసరం లేకుండా డీసెంట్రలైజ్డ్ పరిపాలన కారణంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థే అక్కడి ప్రజల బాగోగులను చూసుకునేవి. కానీ ఈరోజు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసే వ్యవస్థ లేకపోవడం, వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం కారణంగా ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ప్రజలకు కూడా ఆ వాలంటీర్ వ్యవస్థ, వాహనాల ద్వారా రేషన్ అందించే వ్యవస్థల వల్ల జరిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్న విషయం కూడా ఈ మెంతా తుఫాన్ కారణంగా అర్థమైనటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాహనాల ద్వారా రేషన్ అందించే వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు జరిగినటువంటి మంచి. మెంతా తుఫాన్ వచ్చిన సందర్భంగా ప్రజలకు అప్పుడు జరిగినటువంటి మంచిని గుర్తు చేసింది, వాటి ఆవశ్యకతను, అవసరాన్ని గుర్తు చేసింది, డీసెంట్రలైజ్డ్ పరిపాలన యొక్క అవసరాన్ని గుర్తు చేసింది, దానివల్ల కలిగే లాభాలను గుర్తు చేసింది. ఒక సెంట్రలైజ్డ్ పాలన ద్వారా ప్రజలకు నేరుగా పరిపాలన అందే అవకాశం ఉండదు, సహాయక చర్యలు అందే అవకాశం ఉండదు. కానీ డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా రైతులకు ప్రజలకు పరిహారం అందుతుంది, వారికి అవసరమైనటువంటి సేవలు అందుతాయి. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం. విజనరీ నిర్ణయం అంటే ఇదే. డీసెంట్రలైజ్డ్ పరిపాలన చేయడం ద్వారా ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను వారు ఉన్న వద్దే కల్పించడమే
విజనరీ దృక్పథం. అలాంటి విజనరీ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు మెంతా తుఫాన్ కారణంగా ప్రజలను కాపాడాయన్న వాస్తవాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తారు.